ఇక నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్లాన్లో భాగంగా డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేస్తోంది. సో తొలి వెలుగు చూసేటువంటి వ్యూవర్స్ ఒక్కసారి వెంటనే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డీట్యాప్ అంటది. సరే నేను కూడా చూస్తా. డీట్యాప్ అంట. ఆ డీట్యాప్ డౌన్లోడ్ చేస్తే దాని ద్వారా మీకు ఈ ప్రభుత్వమే మామూలుగా మనం చూస్తూ ఉంటాం నౌకరీ లాంటిది కానీ లింక్డ్ఇన్ లాంటిది కానీ అటువంటి యాప్స్ ఉంటాయి కదా. డీట్యాప్ అనేది ఉందంట. సో ఇక్కడ కనబడుతుంది, జూమ్ చేసుకోవాలి. డీట్ యాప్, డీట్ తెలంగాణ జాబ్ పోర్టల్ అని ఉంది ఇది. బట్ ఒక్కసారి ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఆ జాబ్ ఇచ్చేటువంటి ఆ కంపెనీల మధ్య వారధిగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందంట. సో ఒకసారి ఇది డౌన్లోడ్ చేసుకొని మీకు చూపిస్తాను నేను ఏముంది మళ్ళీ ఇలా అనేది. సో అన్ ఇనిషియేటివ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. జాబ్ సీకర్ ఎంప్లాయర్, ఇది ఒక మధ్యవర్తిత్వం వహిస్తుంది. జాబ్ సీకర్ అని ఉంది ఒకవైపు, ఇంకోవైపుగా ఎంప్లాయర్ అని ఉంది. మీరు జాబ్ సీకర్ అంటే జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు జాబ్ సీకర్ అని, జాబ్ ఇచ్చే వాళ్ళైతే ఎంప్లాయర్ అని. మాకు ఈ పలానా జాబ్ కోసం ఈ వ్యక్తి కావాలని ఇక్కడ ఎంప్లాయర్ డీటెయిల్స్ పెడతారు, అట్ ది సేమ్ టైం జాబ్ సీకర్ పెడతారు. ఇక్కడ లాగిన్ సైన్అప్. సో సైన్అప్ మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమున్నది, పేరు, ఇంటి పేరు, తర్వాత మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఫీమేల్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, స్టేటస్ అంటే ఇక్కడ సోషల్ స్టేటస్ అంటే మీ కమ్యూనిటీకి సంబంధించి కూడా ఉంది ఇక్కడ డీటెయిల్స్లో. మీరు అర్బన్ ఏరియాలో ఉంటారా, రూరల్ ఏరియా ఉంటారా, తర్వాత విలేజ్, వార్డు, హౌస్ నెంబర్ ఇవన్నీ పెట్టి మీరు సైన్ ఇన్ కావాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ బహుశా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది కావచ్చు. సో ఈ డీట్యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందనంటే ఈ డీట్యాప్ ఆధారితంగా తెలంగాణ సమాజానికి సంబంధించి తెలంగాణ ప్రజలు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రయత్నం డీట్యాప్ ద్వారా చేస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగుల కోసం డీట్. సో ఈ లోగోతో ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ. సో పేరు నమోదు చేసుకుంటే విద్యా అర్హతల నైపుణ్యాల ఆధారంగా ప్రైవేట్ జాబ్లు వస్తాయంట. నిరుద్యోగుల ఎంప్లాయీస్కి మధ్య ఒక వారధిగా యాప్ ఉంటుందట. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయట. ఇక నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగులకు సదరు కంపెనీల మధ్య వారధిగా DEET రాష్ట్ర సర్కార్ సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు సమాచారం అప్డేట్ చేసుకోవాలి. నిరుద్యోగ యువత ఉపాధి యువతకున్న నైపుణ్యాల ఆధారితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫామ్ అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ యాప్ తీసుకొచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి ప్రయత్నం చేయండి. ఏ రకంగా అయితే నౌకరీలు లేకుంటే లింక్డ్ఇన్ లాంటి వాటిలో మీరు చూసి ఉద్యోగాలకు ప్రైవేట్ జాబ్స్కి ఐటీ ఇండస్ట్రీ కానీ లేకుంటే మార్కెటింగ్ ఫీల్డ్స్ కానీ ఇంక ఇతరత్ర జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. అట్లాగే ఈ డీట్యాప్ కూడా. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వరకే లిమిటెడ్గా ఉంటుంది. సో తెలంగాణ ఉన్నటువంటి ఎంప్లాయర్ కానివ్వండి, తర్వాత జాబ్ సీకర్. ఎంప్లాయర్ అంటే వాళ్ళు డీటెయిల్స్ పెడతా ఉంటారు. ఈ పలానా ఉద్యోగం ఉంది మా దగ్గర, దీనికి ఈ స్కిల్స్ కావాలని వాళ్ళు చెప్తే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంటర్వ్యూ ఫార్మాట్ ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్, ఫస్ట్ అయితే మీకు కాంటాక్ట్ అయితే దొరికింది. దీని ద్వారా ఎంప్లాయర్ ఎవరైతే మీకు జాబ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ అయితే దొరికింది. ఇది ఇంకా విస్తృతంగా పెంచాలి. కేవలం ఎంప్లాయర్ అంటే కేవలం స్టార్టప్ కంపెనీలు వాళ్ళు నమోదు చేసుకునేటువంటి ప్రక్రియ కాకుండా ఎంఎన్సీ కంపెనీలు కానివ్వండి లేకుంటే ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి, ఇంకా అన్ని అంశాల్లో ప్రతి చోట ప్రతి ప్రైవేట్ కంపెనీ ప్రతి ప్రైవేట్ చోట దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చే రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేయాలంటే కేవలం ఎంప్లాయర్ లాగిన్ కావాలంటే ఉదాహరణ తీసుకుంటే ఎంఎన్సీ కంపెనీలు ఉన్నాయి. ఇన్ఫోసిస్లు లేకుంటే టీసీఎస్లు, అసెంచర్లు లేకుంటే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఉన్నాయి. ఈ మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆ కంపెనీలు వచ్చి ఎంప్లాయర్ నా దగ్గర అవకాశం అని పెట్టుకోవాలి కదా. సో అటువంటి వాటికి డెఫినెట్గా అక్కడ ఏ అవకాశాలు అనేది కూడా అవసరమైతే వాళ్ళు అందులో మెన్షన్ చేయకపోతే అక్కడ ఎంప్లాయర్ లాగిన్ చేసుకోవాలి. వాళ్ళు ఒకవేళ అటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఇందులో మెన్షన్ చేసే అవకాశం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే కొంత ఇందులో ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చే రకంగా చూడాలి. అప్పుడు ఎంఎన్సీ కంపెనీలో కూడా మన వాళ్ళ పోస్టింగ్ కోసం కొంత ఉపయోగపడుతుంది. ఇక